ఎస్వీ న్యూస్ కి స్వాగతం. మార్పు ముందుకు తీసుకుపోతుందనుకుంటే వెనక్కు తీసుకుపోతుందని గత 10 ఏళ్లుగా ప్రతి ఏడాది కేసీఆర్ క్రైస్తవ సోదరులకు ఇచ్చే వస్త్రాలు ఏడాది ఎగిరిపోయాయని, వచ్చే ఏడాదైనా వస్త్రాలు రావాలని యేసును గట్టిగా ప్రార్థించారని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ క్రిస్మస్ సంబరాల ప్రేమ విందు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, ఆర్డీఓ వేణుమాధవ్, జిల్లా మైనారిటీ అధికారి జగదీష్, ఆయా మండలాల తహసీల్దార్లు, పిఎస్ కమిటీ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్, ట్రెజరర్ వరికుప్పల మత్తాయి, దైవజనులు దానియేలు, గాబ్రియేలు, జలగం జేమ్స్, బాలాజీ నాయక్, పల్సా సజీవ, ఇరుగు సుంసాన్, లాజర్, రూపేన్, బాబురావు, మార్కు, క్రిస్టోఫర్, అబ్రహం పాల్గొన్నారు. కాబట్టి ప్రభుత్వం ప్రేమ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు మరియు అన్న గొంతపల్ల జగదీష్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరియు మైనార్టీ జిల్లా మరియు ఈ వేదికపై ఉన్న పాస్టర్లందరికీ, మరి ఫాదర్లందరికీ, మరియు వివిధ హోదాలో ఉన్న అధికారులకు, మరి ఆర్డీఓ గారికి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరియు సమాధుల తోటలు కానివ్వండి, అదేవిధంగా చర్చీలను కూడా డెవలప్మెంట్ చేస్తానికి కూడా ఎన్నో 4 కోట్ల నిధులను కేటాయించి క్రిస్టియన్లకు పెద్దపీట వేశాడు అన్న జగదీష్ అన్న. కాబట్టి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో నేను పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా అందరూ కూడా ఏదైతే యేసు ప్రభు శాంతి, కరుణ, ప్రేమ అవలంబించాలని, అంతటి అడుగుజాడలో నడవాలని చాటి చెప్పిన ఆ కరుణామయుని తలుచుకుంటూ మనము అదేవిధంగా అందరికి కూడా ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇచ్చిన ఉత్తర్వుల మేరకి ప్రభుత్వమే ప్రేమ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించి దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ ప్రేమ విందు కార్యక్రమానికి వహిస్తున్న ఆర్డీఓ గారు, అతిథిగా హాజరైన సోదరి మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ గారు, జిల్లా అధికారి జగదీష్ రెడ్డి గారు, ఎంఆర్ఓ గారు, ఈ సంవత్సరం కమిటీ అధ్యక్షులు మిత్రులు బిషప్ దుర్గం ప్రభాకర్ గారు, వేదిక పైన ఇతర అధికారులు, అదేవిధంగా ప్రముఖ పాస్టర్లు, కిషోర్ గారు, కౌన్సిలర్ సోదరులు, కార్యక్రమ హాజరు, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు, చిన్నారులందరికీ నా శుభాకాంక్షలు. నూతన వస్త్రాలు ఎగిరిపోయినట్టున్నాయి, కేసీఆర్ గారు ఇచ్చిన వస్త్రాలు ఎగిరిపోయినట్టున్నాయి. మరి వచ్చే సంవత్సరానికి ఈ విందు కార్యక్రమం ఉంటుందో లేదో చెప్పలేదు, కానీ ఈసారి కొంచెం గట్టిగా పరమ దేవుడైన యేసుక్రీస్తు గారిని వినపడేటట్టుగా కొంచెం ప్రార్థనలు గట్టిగా చేయాల్సిన అవసరం ఉన్నట్టుంది. పాపం యేసుక్రీస్తు అందరికి సమానంగా చూస్తాడు, అందరికి ముక్తిని ఇస్తాడు, కానీ మధ్యలో ఉండే పూజారులు మారినప్పుడే సమస్య అవుతా ఉంది. రేవంత్ రెడ్డి పూజారు వచ్చాడు, కథమైపోయింది. సరే, ఎందుకంటే నేను రాజకీయాలు చెప్పాను, కానీ ఈ అధికారం వేదికరం నుంచి నేను ఎప్పుడు కూడా ఆనాడు కూడా రాజకీయాలు మాట్లాడలేదు, నాకు అధికారం ఉన్నాడు కూడా. కానీ మీ అందరిలో ఆ వేదిక కనబడుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు భారతదేశానికి కాదు ప్రపంచానికి ఒక మార్గం చూపించారు. భారతదేశంలో మనం రాసుకున్న సెక్యులర్ ప్రభుత్వం అంటే అందరినీ సమానంగా చూసే ప్రభుత్వం మనది అని చెప్పడానికి ఆ రోజు బతుకమ్మ సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా, రంజాన్ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు ఏ ఆచారాలు, ఏ సంప్రదాయాలు, ఏ పండుగలు నిర్వహించుకున్నా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి ఏదైతే కటిక దరిద్రం ఈ రాష్ట్రంలో ఉండేనో